ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వమేమో ప్రతి మంగళవారం అప్పులకెళ్తూ ఉన్నారు. అది వేల కోట్లు. కార్పొరేషన్ల రూపంలో విచ్చలవిడిగా అప్పులు చేస్తూ ఉన్నారు. అమరావతి పేరు మీద విచ్చలవిడిగా అప్పులు చేస్తూ ఉన్నారు. కానీ జనం ముందుకొచ్చి చెప్పే దగ్గరకొచ్చేసరికి మాత్రం అబద్ధాలు చెబుతూ ఉన్నారని స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వీళ్ళు మంగళవారం చేసే ప్రతి అప్పులను ఇప్పటికి ఎంతయిందో అన్ని వివరాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని పత్రికలు రాసుకుంటూ వస్తూ ఉన్నాయి. అవి జీవోలతో అంటే ఈ ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర పెట్టిన మాండేట్లతో సహా కార్పొరేషన్ అప్పులు తీసుకునేకి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల దగ్గర నుంచి, అంటే అప్పులు తీసుకునే పర్మిషన్ లెటర్ల దగ్గర నుంచి, విదేశీ బ్యాంకుల నుంచి చేసే అప్పులు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం వైసీపీ అబద్ధం చెబుతోంది. మేము చేసిన అప్పులు ఇన్నే, మేము చేసిన అప్పులు అన్నే అని చెప్పి కళ్ళ ముందు నిజాలు కనిపిస్తూ ఉన్నా కూడా వాటిని మాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇప్పటివరకు ఇవన్నీ ప్రభుత్వం అబద్ధం చెబుతోంది, ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తుంది, ప్రభుత్వం ప్రజలను మాయ చేస్తుంది అని మీడియా ముందు చెబుతూ వచ్చిన వైసీపీ ఇప్పుడు నేరుగా, అది కూడా శాసన మండలిలో విపక్ష నేత, కీలక నేత బొత్స సత్యనారాయణ గారు 7 పేజీల లేఖను నేరుగా గవర్నర్ గారికి వివరాలతో సహా పంపించారు. చేసిన అప్పులు వీళ్ళెన్ని, కానీ ప్రభుత్వం ఏం చెబుతోంది, ప్రభుత్వం అబద్ధం చెబుతుంది చేసిన అప్పుల మీద, ప్రజలను తప్పుదోర పట్టిస్తుంది, ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు అని బొత్స సత్యనారాయణ గారు నేరుగా 7 పేజీల లేఖను గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్కి ఫిర్యాదు చేశారు ప్రభుత్వం మీద. చాలా కీలకట్టను. ఇప్పుడు ఒకవేళ మీడియా ముందుకు వచ్చి పాలకపక్షం బుకాయించడం కాదు, వైసీపీ ఆధారాలతో సహా గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు మరి అదే ఆర్థిక శాఖ మంత్రి గారు పయ్యవల కేశవ్ గారు కానీ, లేదా ముఖ్యమంత్రి గారు కానీ మీడియా ముందుకు వచ్చి గవర్నర్ గారికి వైసీపీ రాసిన లేఖలో ఏం తప్పులు ఉన్నాయి, వైసీపీ చూపిస్తున్న లెక్కల్లో ఏం తప్పులు ఉన్నాయి మాట్లాడతారా? అదే ప్రాబ్లం. మాట్లాడరు, ఎదురుదాడి చేస్తారు. లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి కానీ వాళ్ళు అంగీకరించరు. ఇప్పుడు నేరుగా గవర్నర్కి ఫిర్యాదు చేశారు వైసీపీ. కాగా నివేదికలు, రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు, అకౌంట్స్, అప్పులు, ఈ ఖర్చులు, దీని మీద కాగ్ ఆడిట్ చేస్తుంది. ఆ ఆడిట్ రిపోర్ట్ నేరుగా గవర్నర్కి ఇస్తారు వాళ్ళు. గవర్నర్ దాన్ని అసెంబ్లీ ముందు ఉంచుతారు. ఇప్పుడు వైసీపీ ఫిర్యాదు చేస్తే తక్షణము దాని మీద గవర్నర్ నుంచి చర్యలు ఉంటాయని చెప్పి మనమేం ఆశించాం. ఒకటైతే కాగ్ జనరల్కి పంపించి దీని మీద విచారణ చేయండి అని చెప్పి చెప్పొచ్చు, లేదా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పిఎస్సికి పంపించి దీన్ని సమగ్రంగా పరిశీలించండి అని గవర్నర్ చెప్పచ్చు. ఇప్పుడు గవర్నర్ నుంచి తక్షణ స్పందన ఆశించి కాదు వైసీపీ 7 పేజీల లెక్కలు కంప్లైంట్ చేయడం, ప్రభుత్వం తప్పుదావ పట్టిస్తుంది అని వాళ్ళు చాలా దృఢంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం, వాళ్ళు చాలా బలంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం. ప్రభుత్వం చూడండి అబద్ధం చెబుతుంది, ప్రభుత్వం తప్పు చేస్తుంది, ప్రభుత్వం మాయ చేస్తుంది, ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తుంది, వాళ్ళు చేసే అప్పులు దాచిపెడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని జనాల్లో చర్చలో ఉంచడం కోసం, అండ్ అదే సమయంలోనే గవర్నర్ గారికి కూడా అఫీషియల్గా ఈ అంశాన్ని తీసుకెళ్ళాలి గవర్నర్ దృష్టికి కూడా అని లేఖ రాసింది వైసీపీ. అది కూడా బొత్స సత్యనారాయణ గారు లాంటి కీలక నేత మండలిలో విపక్ష నేతతో రాయించారు. మరి ఇప్పుడు ప్రభుత్వం అప్పుల్లో డిఫెన్స్లో పడిపోయారు. విపరీతమైన అప్పులు. దాన్ని వాళ్ళు ఎదురుదాడితోటి సరిదిద్దుకోలేరు. అప్పులు ఏం చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడం ఒకటే ప్రభుత్వం ముందు ఉన్నటువంటి, వాళ్ళకి అకౌంటబిలిటీ ఉంటే, వాళ్ళు పారదర్శకత ఫీల్ అయితే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. అప్పుల మీద కూడా వైట్ పేపర్ రిలీజ్ చేయలేకపోతే ఎలా? ఆ పని చేయాలి. లేదు ఇంకెంతసేపు ఉన్న జనాలను మాయ చేస్తాము, జనాలకు నిజాలు తెలియనియకుండా చేస్తామంటే మరి ఆ విద్యనే ప్రతిసారి ప్రయోగిస్తాం, విజయవంతం అవుతాము అంటే సరే, మరి ఎన్ని రోజులు ప్రయోగిస్తారో ప్రయోగించుకుంటూ వెళ్ళాలి. ఎవరైనా ఏం చేసేది ఉంది.